నిపా వైరస్ ఈ మధ్య మనం ఈ పేరు కామన్గా వింటున్నాం. ఇది కూడా కోవిడ్ లాగా చాలా డేంజరస్ డిసీజా? ఇది కూడా ఒక పాండమిక్కి దారి తీయొచ్చా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నిపా వైరస్ కూడా కోవిడ్ లానే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. కానీ ఇట్స్ ఎ జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ ద్వారా మనుషులకి ఫ్రూట్స్ ద్వారా వచ్చే ఒక వ్యాధి. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎనీ వైరల్ ఫీవర్ లాగా దీంట్లో కూడా జ్వరం, జలుబు, దగ్గు, వామిటింగ్స్, అప్పుడప్పుడు అది కాంప్లికేట్ అయిపోయి న్యూమోనియా అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. నిపా వైరస్లో డేంజరస్ థింగ్ ఏంటంటే ఇందులో ఫ్యాటాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువ. అంటే ఈ వ్యాధి వస్తే చనిపోయే ఛాన్స్ 40 to 75% ఉంది. కానీ ట్రాన్స్మిషన్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్మిట్ అయ్యే రేట్ చాలా తక్కువ. ఓన్లీ ఫర్ క్లోజ్ కాంటాక్ట్స్, అంటే చాలా దగ్గరగా కేర్ తీసుకునే వాళ్ళకి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. కోవిడ్ అంతా హై ట్రాన్స్మిషన్ రేట్ ఉండదు. సో ఈ ఇన్ఫెక్షన్ రాకూడదంటే మనం ఏం చేయాలి? హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి. అండ్ బిటన్ ఫ్రూట్స్, అంటే మనం యూజువల్గా చూస్తుంటాం కొన్ని ఫ్రూట్స్ పైన యానిమల్ బైట్ మార్క్స్ ఉంటాయి. అట్లాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ బయట నుంచి తెచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో నిపా వైరస్ ట్రాన్స్మిషన్ రేట్ తక్కువ కాబట్టి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు. కానీ హై ఫ్యాటాలిటీ రేట్ కాబట్టి ఇది రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.